చేతిలోనే రియాజ్ మృతి చెందాడు. ఫైనల్ గా అసలు ఏం జరిగిందని అనుకోవచ్చు శాంకరి? ఫైనల్ గా ఎన్కౌంటర్ జరిగింది. ఎన్కౌంటర్ లో రియాజ్ ప్రాణాలు కోల్పోయాడు అనేది మాత్రం కన్ఫర్మ్ అయింది. ఏదైతే నిన్న ప్రచారం జరిగింది, మనం కూడా బ్రేక్ చేశాము. ఏదైతే రియాజ్ ఎన్కౌంటర్ లో ప్రాణాలు కోల్పోయాడు, పోలీసులు జరిపిన కాల్పుల్లో మరణించాడని చెప్పాము. దీనికి సంబంధించి ఇప్పుడు పోలీసుల నుంచి క్లారిటీ వచ్చింది. అయితే సీన్ మాత్రం మారింది. నిన్న సారంగపూర్ అటవీ ప్రాంతంలో రియాజ్ అదుపులోకి తీసుకున్నారు. అదుపులోకి తీసుకుని ఎంక్వైరీ చేశారు, అతన్ని ఇంటరాగేట్ చేశారు. ఇంటరాగేట్ తర్వాత ఎన్కౌంటర్ జరిగింది అనేది నిన్న ఒక ప్రచారం జరిగింది. ఈ రోజు దాన్ని క్లారిటీగానే రియాజ్ పోలీస్ కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయాడు అనేది మాత్రం స్పష్టంగా క్లియర్ అయింది. ఏదైతే రియాజ్ నిజామాబాద్ ఆసుపత్రిలో ఉన్నాడు, ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్నాడు. నిన్న మధ్యాహ్నం సమయంలో రియాజ్ ని ఇక్కడికి తీసుకొచ్చారు. అయితే తీసుకొచ్చిన తర్వాత చికిత్స కొనసాగుతోంది అని మాత్రమే పోలీసుల నుంచి ఒక ప్రకటన రిలీజ్ అయింది. అంటే రియాజ్ ఒక కాల్పులు జరగలేదు, ఎన్కౌంటర్ జరగలేదు అనే ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం మాత్రం జరిగింది. దీనికి ఎలాంటి ఎవిడెన్స్ మాత్రం బయటకు రాలేదు. అంటే రియాజ్ అప్పటికి ఏ స్థాయిలో గాయపడ్డాడు, ఏ రకంగా గాయపడ్డాడు అనే విషయంలో క్లారిటీ మాత్రం రాలేదు. ఈ తరుణంలోనే ఈ రోజు ఉదయం నుంచి ఇక్కడ ప్రభుత్వ ఆసుపత్రి వద్ద కూడా పోలీసుల హడావిడి కనిపించింది. తెల్లవారుజామున 5 గంటల నుంచే పోలీస్ ప్రత్యేక బృందాలు, కొందరు అధికారులు ఇక్కడ ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చారు. వచ్చిన తర్వాత రియాజ్ ఏదైతే చికిత్స జరుగుతోంది అని చెప్తున్నారో ఆ ఫ్లోర్ వరకు మాత్రం పోలీసుల భద్రత ఏర్పడింది. ఆ తర్వాత కొద్దిసేపటికే రియాజ్ ఎన్కౌంటర్ జరిగింది, రియాజ్ పై కాల్పులు జరిగాయి, ప్రాణాలు కోల్పోయాడనే విషయం బయటకు వచ్చింది. అంటే వారు చెప్తున్న ప్రకారం ఏదైతే ఇప్పుడు ప్రస్తుతం పోలీసులు బయట రిలీజ్ చేసిన ప్రాథమిక సమాచారం ప్రకారం రియాజ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్రమంలో పారిపోయేందుకు ప్రయత్నం చేశాడు. అతని గది వద్ద డ్యూటీగా ఉన్న ఒక కానిస్టేబుల్ నుంచి వెపన్ లాక్కున్నాడు, తుపాకీ లాక్కొని పారిపోతున్నాడు. దీన్ని గమనించిన మరో కానిస్టేబుల్ రియాజ్ పై కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో రియాజ్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడనే విషయం పోలీసుల నుంచి బయటకు వస్తుంది. అంటే ఆసుపత్రిలోనే జరిగింది ఎన్కౌంటర్ అనేది మాత్రం ఒక క్లారిటీ వచ్చింది. పోలీసు కాల్పుల్లో ప్రభుత్వ ఆసుపత్రిలో రియాజ్ ప్రాణాలు కోల్పోయాడు అనేది మాత్రం ఒక క్లారిటీ వచ్చేసింది. దీని ప్రకారం చూస్తే రియాజ్ నిజానికి అప్పటికి ఏ స్థితిలో ఉన్నాడు, తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్న అతను పారిపోయే ప్రయత్నం చేశాడా, లేకపోతే ఇదంతా ఒక ప్లాన్ ప్రకారం జరిగిందా ఎన్కౌంటర్ అనేది కూడా తేలాల్సి ఉంటుంది. అయితే ఈ సంఘటన ఏదైతే కానిస్టేబుల్ ప్రమోద్ పై దాడి, అతని హత్య చేసిన సంఘటన మాత్రం రాష్ట్ర స్థాయిలో పోలీసు శాఖను కుదిపేసింది, పోలీస్ శాఖలో తీవ్ర కలకలం రేపింది. ఇలాంటి పరిస్థితుల్లో రియాజ్ పై సీరియస్ చర్యలు తీసుకోవాలి, కఠినమైన చర్యలు తీసుకోవాలనే ఒక డిమాండ్ కూడా వచ్చింది. దీనికి సంబంధించి పోలీసు శాఖపై ఒత్తిళ్లు కూడా వచ్చాయి. అంటే ఇటు పోలీసు అధికారులతో పాటు బయట రాజకీయ పక్షాలు కావచ్చు, ప్రజా సంఘాలు కావచ్చు, వీరంతా కూడా రియాజ్ ను కఠినంగా శిక్షించాలి అని ఒక డిమాండ్ వినిపించింది. దీనికి సంబంధించి ర్యాలీలు జరిగాయి, నిరసన కార్యక్రమాలు జరిగాయి. ఇలాంటి నేపథ్యంలో రియాజ్ పై ఎలాంటి యాక్షన్ తీసుకుంటారనే విషయం నిన్నటి నుంచి కూడా ఇటు జిల్లాలో అటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా చర్చ కొనసాగింది. ఈ దశలోనే రియాజ్ ఎన్కౌంటర్ జరిగింది అని ఒక టాక్ కూడా వచ్చింది. దానికి క్లారిటీ ఇస్తూ ఫైనల్ గా కొద్దిసేపటి క్రితమే ప్రభుత్వ ఆసుపత్రిలోనే పోలీస్ కాల్పుల్లో రియాజ్ చనిపోవడం అనేది ఒక క్లారిటీగా వచ్చిందని చెప్పుకోవచ్చు. శాంకరి, ఈ రియాజ్ విషయంలో ప్రతిదీ ట్విస్ట్ అని చెప్పాలి. శ్రీపతి, అసలు ఎన్కౌంటర్ లో ప్రాణాలు కోల్పోయారని చెప్తున్నారు, అసలు నేను ఎన్కౌంటరే జరగలేదని చెప్తున్నారు. సో అసలు ఎన్కౌంటర్ ఎప్పుడు జరిగింది, ఆయన ఎప్పుడు మృతి చెందారు? శాంకరి, ప్రస్తుతానికి పోలీసులు ఇస్తున్న క్లూ ప్రకారం, అంటే వాళ్ళు ఇస్తున్న సమాచారం ప్రకారం కొద్దిసేపటి క్రితమే, అంటే సుమారు గంటన్నర క్రితమే ఆసుపత్రిలో కాల్పులు జరిగాయి. కాల్పుల్లో రియాజ్ చనిపోయాడని చెప్తున్నారు. అయితే మనకున్న సమాచారం ప్రకారం ఏదైతే మనం నిన్న రిలీజ్ చేశామో సమాచారాన్ని, దాని ప్రకారం నిన్ననే పోలీస్ కాల్పులు జరిగాయి, నిన్ననే ఎన్కౌంటర్ జరిగింది. సారంగపూర్ అటవీ ప్రాంతంలోనే రియాజ్ పై కాల్పులు జరిగాయి అనే ఒక సమాచారం బయటకు వచ్చింది. అయితే దాన్ని పూర్తి స్థాయిలో అధికారులు కూడా ఖండించలేదు. నిన్న పెద్ద ఎత్తున ప్రచారం జరిగి బయట చర్చకు వచ్చిన సమయంలో కూడా నిజామాబాద్ పోలీసు అధికారులు కావచ్చు, రాష్ట్ర స్థాయి అధికారులు కావచ్చు, ఎన్కౌంటర్ జరగలేదు, రియాజ్ క్షేమంగానే ఉన్నాడు అనే విషయాన్ని బయటకు అధికారికంగా రిలీజ్ చేయలేదు. ఒక ప్రకటన మాత్రం బయటకు వచ్చింది, ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడనే విషయమే చెప్పారు. అయితే అప్పటి నుంచి కూడా రియాజ్ పరిస్థితి ఎలా ఉంది, ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది, ఎక్కడ గాయాలయ్యాయి, ఏ స్థాయిలో గాయాలయ్యాయి అనే విషయం ఏ సమయంలో కూడా బయటకు రాలేదు. కనీసం వీటిని తెలుసుకునేందుకు కుటుంబ సభ్యులు ప్రయత్నం చేశారు, మీడియా ప్రయత్నం చేసింది, ఎక్కడ కూడా ఆ